చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని ఆత్మీయ సంగతులు మాకు అందించండి. కొన్ని వారాలుగా క్రమానుగతంగా క్రైస్తవ లేదా శిష్యుని జీవితం ఏ విధంగా ప్రారంభమవుతుందో, ఏ విధంగా జీవనం కొనసాగుతుందో మీ ఆత్మీయ వెలుగుల్లో తండ్రి మమ్మల్ని నడిపిస్తూ మాతో మాట్లాడుతున్నారు. ఎవరునూ కాలయాపనకు చేయక, కేవలం ఇవి కొత్త సంగతులను తండ్రి వారిని వారు తెప్పలింపు చేయించుకొనక, కేవలం తండ్రి ఇది మా సత్య సంబంధమైన వాక్యమని తండ్రి, ఇది మా ఆత్మీయ పుట్టిక, మా ఆత్మీయ ఎదుగుదల, మా ఆత్మీయ జీవనం, మా ఆత్మీయ ముగింపు అని తండ్రి గ్రహించుకునే ధన్యత ఇవ్వండి తండ్రి. ఎవరికి ఎవరు తండ్రి పేర్లు పెట్టుకుని తిరక్క, సాక్షాత్తు ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాలని తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించుకునే ధన్యత ఇస్తారని అర్థిస్తూ మమ్ములను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. కొన్ని వారాలుగా క్రైస్తవ విశ్వాస జీవితం లేదా శిష్యుని జీవితం ఎలా ప్రారంభమవుతుందో మనం చూసాం. శిష్యుడు అనే పదానికి క్రైస్తవ సంఘ చరిత్రలో లేదా ప్రభు యొక్క వర్తమానాల్లో చాలా కేంద్ర స్థానం ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సుమారు 295 సార్లు శిష్యుడు అనే పదం బైబిల్లో రాయబడిందంటే ఎంత ప్రాముఖ్యత కాకపోతే రాయబడుతుందని మనం పరిశీలన స్టార్ట్ చేసాం. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తే 3.5 సంవత్సరాలైన వర్తమానం చెప్తే ఆయన చెప్పిన వర్తమానాల్లో మెజారిటీ అంటే 90% దేనికోసం చెప్పాడంటే శిష్యరికం కోసం చెప్పాడు. ఆ శిష్యరికం ఎలా ప్రారంభమవుతుందో మొదటి ప్యాటర్న్ మనం చూసాం. వాక్యం వింటారు, పశ్చాత్తాపడతారు, మించి సుమారు మూడు భాగాలు మనం చూసాం. మూడేనా? ఇది 4వది. ఈ 4వ వారంలో మనం చూడబోయేది అపోస్తుల కార్యములు. కొంచెం జాగ్రత్తగా విందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం నుండి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలుగును. ఆగుతాం. గతించిన వారం మనం చూసింది ఏంటంటే అపోస్తుల బోధ ఈక్వల్ టు వాక్యం. అంటే ఒక శిష్యుడు వాక్యం విన్న తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన జీవన శైలి ఎలా కొనసాగుతుందంటే చెప్పండి, వాక్యంలో కొనసాగుతుంది. ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో ప్రతీదీ మనల్ని గైడ్ చేసేది ఏంటంటే వాక్యం. ఆ వాక్యం ఉంటే కనుక ఏది తప్పో ఏది ఒప్పో మనకు తెలియజేసేది వాక్యమే. వాక్యం లేకపోతే మనకు తప్పేంటో ఒప్పేంటో తెలియదంటే మన లైఫ్కి మ్యాప్ లాంటిది, మన లైఫ్కి గైడ్ లైన్స్ లాంటిది, మన లైఫ్కి లైట్ లాంటిది ఏదైనా ఉందంటే వాక్యం. ఆ వాక్యంతో బతకాలి. ఈరోజు మనం చూడబోయే ప్రధానమైన కేంద్ర స్థానం ఏంటంటే అక్కడ చివరిలో అంటే గ్రీకులు ఏమనుంటుందంటే వారు స్థిరముగా కొనసాగుతున్నారంట. మనం చదివిన వాక్యం ఉంది చూసారా, వాళ్ళు స్థిరముగా కొనసాగుతున్నారు అంటే కంటిన్యూ. ఏ విషయంలో కంటిన్యూ అవుతున్నారు? వారు అపోస్తుల బోధ వినడంలో ఎప్పుడూ పక్కకెట్టలేదు, కంటిన్యూగా వింటారంట. వాళ్ళ ఇంటికి పోయినా, వారి ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చినా, వాళ్ళ మార్గాల మధ్యలో నడిచినా, ఎక్కడికి పోయినా వాళ్ళ డిస్కషన్ ఎప్పుడు దేనికోసం ఉంటుందంటే వాక్యము కంటిన్యూ. రెండోది ఏమి రాస్తున్నాడు చూడండి, వాళ్ళ కంటిన్యూగా వాక్యం వినడమే కాదు, వాళ్ళ కంటిన్యూగా కాంటాక్ట్లో ఎక్కడ ఉంటారంటే సహవాసంలో ఉంటారంట. వాళ్ళన్నిటికన్నా వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్లో టైం ఎక్కువ దేనికి కేటాయిస్తారంటే సహోదరులతో, పరిశుద్ధులతో టైం ఎక్కువ కేటాయిస్తారంట. ఆదివారం వచ్చిందని మాసం కూడా దగ్గర పోవారంట, గుర్తుపెట్టుకోండి. లేదా మంచిగా వండుకున్నామని త్వరగా చచ్చగొట్టి వెళ్ళిపోయారు. టైం అవసరమైతే వాళ్ళ భోజనాలు, వాళ్ళ సమయాలు, వాళ్ళ ఆనంద కార్యక్రమాలు అన్నీ మానేసి ఎక్కువ టైం ఎక్స్పెండ్ చేస్తారు తెలుసా. సహవాసం. నన్ను అడిగితే మనకు సహవాసాలు తక్కువ, లింగులింగమని వారానికి ఒకసారి 1 గంట ఇక్కడ ఉండి వెళ్ళిపోతాం అంతే.
మరి మండే నుండి సాటర్డే వరకు ఏంటి నీ సహవాసం ఏంటి? నీ దుర్మార్గమైన ఈ లోక సంబంధమైన విషయాలు నీకు స్నేహం. నీ ఎదురింటి ఎల్లయ్యగాడు, పక్కింటి పొల్లయ్యగాడు, వీడి నీకు స్నేహం. నీ బీరకప్పీసు చుట్టాలు నీకు స్నేహం. నీకు సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు తిరిగిళ్ళు ఎవరితో? భక్తి లేని నీ కుటుంబీకుడితో ఎవరితో నీ సహవాసం? నా టైంలో 24 అవర్స్ ఎదుగు ఎక్కువ నా సహవాసం ఆత్మీయులతోనే ఉంటుందని ఒక్క మాట మనం చెప్పగలమా? నాకు బాధ వచ్చినా నా ఫస్ట్ కాల్ ఆత్మీయులకి వెళుతుంది. నాకు సంతోషం వచ్చినా నా ఫస్ట్ కాల్ ఆత్మీయులకి వెళుతుంది. నా లైఫ్లో ఏం జరిగినా నేను ఆత్మీయులతోనే కాంటాక్ట్లో ఉంటానని చెప్పగలవా? నీ ఫంక్షన్కి నేను ఆత్మీయులకి ఇచ్చే విలువ ఏంటో చెప్పనా? నీ చుట్టం బట్టం బీరకాయ పీసుకెళ్ళిన అందరినీ పిలిచి తర్వాత చర్చికి వచ్చి ఇలాంటి కార్డు, రేషన్ కార్డులో కూడా చదివేసి పిలిచామంటే ఇంక రాకపోతే మేము ఏం చేస్తామండి అంటారు. అడుగుతున్నాను, పిలిచామంటే రాకపోతే ఏం చేస్తామంటే, మీ చిన్నాన్న రాకపోతే ఊరుకుంటావా? మీ బాబాయ్ మీ పెదనాన్న రాకపోతే ఊరుకుంటావా? మీ మామయ్య రాకపోతే ఎంత గొడవడతావు? 10 రోజులు ముందు రమ్మంటావు. కానీ ఆత్మీయ సహవాసం విషయంలో నీకు లెక్కే ఉండదు, వాళ్ళు కూర్చున్న బాధ్యత ఉండదు. అలానే ఫంక్షన్కి మమ్మల్ని ముందే పిలవమని కదా అర్థం, ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. విలువ అంటే నువ్వు ఎవరికి ఎక్కువ విలువనిస్తున్నావు, ఎవరికి వెయిట్ ఇస్తున్నావు? నీ లైఫ్లో సహవాసంలో ఎవరితో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటావు? నీ మొబైల్ కాంటాక్ట్ నెంబర్లు తీస్తే ఆత్మీయుల నెంబర్ల కాంటాక్ట్ ఎక్కువ ఉండాలి, చెత్తా చెదారం కాంటాక్ట్ తక్కువ ఉండాలి. నేను అడుగుతున్నాను, నీకు ఆత్మీయుల సహవాసంలో ఎంతమంది ఉన్నారు కాంటాక్ట్? నీ కాంటాక్ట్ నెంబర్లు నేను చెప్పనా కాంటాక్ట్ నెంబర్లు? నీ చుట్టాల కాంటాక్ట్ నెంబర్లు ఎక్కువ, నీ దిక్కుమాలిన ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్లు ఎక్కువ. ఇంకా చెప్పండి, నీకు సీటీలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ. అదే ఉన్నమ్మ, బొట్టు పెడతా, చందన, బొమ్మన, ఎల్ఐసి ఇవి ఎక్కువ. ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. డోక్రా నెంబర్లు ఎక్కువ. అడుగుతాను, ఈ కాంటాక్ట్ నీ ఫోన్ ఓపెన్ చేస్తే ఇదే అడుగుతున్నాను. ఒకవేళ పొరపాటున నీ స్టేటస్లు అంటే నీ మొబైల్కి వచ్చే స్టేటస్ లేటని ఓపెన్ చేస్తే నీ మొబైల్కి వచ్చే స్టేటస్లో దిక్కుమాలిన లోక సంబంధమైన స్టేటస్లు ఎక్కువ వస్తాయి నీకు. అడుగుతున్నాను, ఆత్మీయుల స్టేటస్లు తక్కువ వస్తాయి నీకు. నీ ఫేస్బుక్ ఇలాగ ఓపెన్ చేస్తే గ్రహణ ఆత్మీయులకు సంబంధించింది రావాలి. నీ స్టేటస్ ఓపెన్ చేస్తే ఒకేసారి ఆత్మీయులకు సంబంధించింది రావాలి. నీది ఏది, నీ ఇన్స్టా ఏది ఓపెన్ చేసినా నీ ఆత్మీయులు అలా నీకు తారసపడాలి. శిష్యుడు ఎలా కొనసాగుతాడంటే వాడు వాక్యం బాగా వింటాడు, ఎక్కువ వాక్యాన్ని బాగా డిస్కషన్ చేస్తాడు. ఆ డిస్కషన్ ఎవరితో పెడతాడంటే ఆత్మీయులతో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాడు. ఈరోజు మనం కేంద్రీకరించబోయేది రొట్టె విరిసే కార్యక్రమం. చదవండి ఒకసారి 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందు రొట్టె విరుచుట యందును. ఇప్పుడు ప్రశ్న, రొట్టె విరవడం ఈ సమాజానికి లేదా ముఖ్యంగా మన సమాజానికి తెలిసిందా? ఒక ఆయన అన్నాడు, రొట్టె విరవడం అంటే ప్రభురాత్రి భోజనం అన్నారు కనుక రాత్రి ఎరాలంట. ఏంటి వాళ్ళకి అలాగర్థమైంది. ప్రభురాత్రి అన్నాడు కనుక రాత్రిలే తీసుకోవాలి, పగలు తీసుకోకూడదు అన్నాడు ఒక ఆయన. ఏకపాత్రలో తీసుకోమన్నాడు కనుక అందరికీ ఎంత బింది తెచ్చారంటే ఎంత బింది. ఇంకా ఏకపంగా ఆ బిందే ఎత్తుకుంటారంటే గ్లాసుల్లో ఏరు, ఎందుకంటే ఒకే పాత్ర అన్నాడు కనుక ఇంత బిందులోనే తాగాలి మనం అనగానే ఒక ఆయన అప్పట్లో కరిసి పెట్టుకుని తాగేశాడు. తర్వాత కంగారు వచ్చింది, ఇలా తాగేసేటని. అప్పట్లో మీకు గుర్తుందో లేదో నేను అడుగుతున్నాను, ఏది మనం ఆలోచించాలో, దేనికి కేంద్ర స్థానం ఇవ్వాలో, దేన్ని ప్రథమ స్థానం ఇవ్వాలో గాలికి వదిలేస్తారు. ఒకే రొట్టె అన్నారని ఏకంగా సంఘానికి ఇంత పెద్ద రొట్టె తెచ్చారట, దాన్ని విరవరట, ఒకరొకరు ఇలా పీకుతున్నారట. ఒక ఆయన గట్టిగా పీకేశాడు, మార్నింగ్ టిఫిన్ చేయలేదనుకుంటా. ఒక్కొక్కరు మీరు చూడండి, అంటే అసలు విషయాన్ని అసలు విషయం ఏదైతే మనకి కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దానిలోకి ఇన్వాల్వ్ అవ్వడం మానేస్తారు. మన సందర్భాల్లోంచి రొట్టెని తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక శిష్యుడు తన జీవితంలో దేనికి ప్రథమ స్థానం ఇస్తాడు? వాక్యానికి, సహవాసానికి, మూడవది రొట్టెకి. ఏంటి రొట్టె కార్యక్రమం ఏంటి? కొందరు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు, కొందరు నెలకు ఒకసారి తీసుకుంటారు, కొందరు వారానికి ఒకసారి తీసుకుంటారు, కొంతమంది ప్రసాదంలో తీసుకుంటారు, కొంతమంది 31st తీసుకుంటారు. ఎందుకంటే ఈ ఏడాదంతా కాపాడు దేవుడు, వచ్చే ఏడాది కూడా మనల్ని కాపాడాలంటే తీసుకోడు మంచిదని తీసుకుంటారు. మనం ఒక్కొక్కడికి ఒక ఫీలింగ్ ఉంది. బల్ల చుట్టూ ప్రభు ఏర్పరిచిన టేబుల్ ఏదైతే ఉందో ఆ బల్ల చుట్టూ వీళ్ళు తీసుకునేది ఏంటి తెలుసా? ప్రభురాత్రి భోజనం. అంటే లార్డ్ సపర్ అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ ప్రభురాత్రి భోజనంలో ఏ డెఫినేషన్లు ఎక్కువైపోయాయి తప్ప ఒక శిష్యుడికి ఉండాల్సిన డెఫినేషన్ ఏంటో గాలికి వదిలేస్తారు.
మనం విమర్శ చేయట్లేదు, మనం సద్విమర్శ చేసుకుందాం, మనం ఎవరికో బయట వాళ్ళకి నేర్పించట్లేదు, మనకి మనం చెప్పండి నేర్చుకుందాం శిష్యరికం. ఏం చెప్తున్నాడు? ఇదిగో సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా, నెలకు ఒకసారి తీసుకోవాలా, వారానికి ఒకసారి తీసుకోవాలి, లేదా ప్రసాదంలా తీసుకోవాలా. కొంతమంది అది తీసుకున్నప్పుడు ఎలాగనుకుని తీసుకుంటారు. ఈ అలవాటు ఎక్కడదో. కొంతమంది ఎలాగనుకుని తీసుకుంటున్నారు, ఎలాగనుకుని అడుగుతున్నారు. ప్రసాదం అలవాటు పోలేదు ఇంకా. అది ప్రసాదం కదరా అయ్యా. ఆ ద్రాక్షరసం నువ్వు తీర్థం అనుకుంటున్నావు. ఒక ఆయన ఇలా తాగేసి ఇలా వేసుకుంటున్నాడు. ఏంటది? ద్రాక్షరసం మీద వేసుకోవడం ఏంటి? రకరకాల పనులు చేస్తున్నారు. చూడండి అసలు ఇది ఏంటి, ఇది ఎలా ప్రారంభమైంది, దీని ఆరిజిన్ ఏంటి, దీని మూలాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇది పాత నిబంధనలో ప్రారంభమైంది. ఇది చూచాయిగా ప్రారంభం, ఒక నీడ, ఒక ఛాయ. ఆ ఛాయలో కూడా ఎప్పటివరకు తమ్ముడు చెప్పింది, ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఒక జ్ఞాపకార్థపు ఛాయ. ఏముంది దాని మూలాలు, దేని చెప్పాడు దాని గురించి కంటే అది పస్కా పండుగ. దాని పేరు పాస్ అవర్ అన్నాడు. ఏం జరుగుతుంది? పాస్ అవర్ దాటిపోయే గడియల్లో ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీల్ని ఐగుప్తిలో మట్టి కలిపేస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చాడు రాత్రికి రాత్రి దేవుడు. ఈ రాత్రి దేశం మీద సంచరించబోతున్నాను, నేనే కాదు మరణం కూడా దేశం మీద సంచరించబోతుంది. మరణము, మరణ దూత నేను సంచరించబోతున్నాం. ఏం చేయడానికి ప్రభు అంటే, ఈ దేవతలు, ఈ ఐడల్ వర్షిప్ ఏదైతే ఉందో, ఈ ఐడల్ వర్షిప్ వలన ఐగుప్తి మొత్తం పాడైంది. ఐగుప్తిలో తెస్టేసి కూర్చున్న 430 సంవత్సరాలు బానిసలు కూడా మీరు కూడా ఐగుప్తిలాగే తయారని. మీకున్న దరిద్రం ఏంటంటే ఇశ్రాయేలుకి ఎక్కడికి వెళితే వాళ్ళని కాపీ కొడతారు, వాళ్ళకిలాగా ఇమిటేట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతారు, వాళ్ళు నడిచినట్టే నడుస్తారు, వాళ్ళు యాక్టింగ్ చేసినట్టు చేస్తారు. ఎందుకంటే జనాలకు ఉండే జబ్బు అంది, ఇశ్రాయేలుకు ఉండే జబ్బు ఏంటంటే, సిరియా దేశానికి వెళ్తే సిరియా దేవతలు మొక్కుతారు, ఐగుప్తికి వస్తే ఐగుప్తి దేవతలు మొక్కుతారు, కానానికి వస్తే కానాని. అంటే వీళ్ళు ఏ ప్రజలను చూస్తే ఆ ప్రజల్లాగా ఇమిటేట్ చేస్తారు. మన సినిమాలు చూసి జబ్బంకర అయిపోయినట్టు ఆడెవడో యాక్టర్ నడితే అందరూ జబ్బంకర అయిపోయినట్టే నడిచారు. అంటే అంటున్నాడు వీడు నడుతున్నాడు అంటే వాడు నత్తిగా మాడితే నత్తిగా మాడతాడు, వంకరగా నడుస్తే వంకరగా నడుస్తాడు, ఆడు సొక్కా చింపేసుకుని నడుతున్నాడు. ఈ రోజు ఎలాగైతే ఇమిటేట్ చేస్తున్నారు ఇశ్రాయేలు, మనకు బాబులు మాస్టర్లు, వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. వాళ్ళ సరాసరి యెహోవాని ఇమిటేట్ చేస్తారంటే, యెహోవాకి ఇమిటేట్ అంటే ఒక దూడను తయారు చేస్తారు. ఇలాంటి పనులు చేస్తారు. అలాంటి టైంలో దేవుడు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, మిమ్మల్ని చంపి పడేస్తా అన్నాడు, తీసి పడేస్తాడు. ఎందుకు తీసేస్తా ప్రభు అంటే, ఒక్కసారి యెహెజ్కేలు తీయండి త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి. 7వ సంవత్సరమున 5వ నెల 15వ దినమున ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు యెహోవా యొద్ద విచారించుటకై నా యొద్దకు వచ్చి, నా ఎదుట కూర్చుని, నా ఎదుట కూర్చుని పెద్దలందరూ వచ్చి నా ఎదుట గుమ్ము కూడారంటే, నా అంటే ఇక్కడ ఎవరో తెలుసా? కాంటెక్స్ట్లో యెహెజ్కేలు దగ్గరకు వచ్చారట. వచ్చి మాట్లాడుతున్నాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలా సెలవిచ్చింది, పెద్దలారా నాకు చెప్పాడు, మీరు ఏదో అడగమంటున్నారు అంటే మీ తరపున నన్ను ప్రవక్తగా రికమెండేట్ చేయమంటున్నారు. ఆ రికమెండేషన్ చేస్తే దేవుడు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నరపుత్రుడా నువ్వు ఇశ్రాయేలు పెద్దలతో ఇలా అను, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా యొద్ద విచారించుటకై మీరు వచ్చి ఉన్నారే, నా జీవం తోడు నా మీద ఒట్టేసి చెబుతున్నా, నా వలన ఏ ఆలోచన దొరకదు. ఇది ప్రభువు యెహోవా వాక్కు, వారికి న్యాయము తీర్చుదవా? నరపుత్రుడా వారికి న్యాయము తీర్చుదవా? వారి పితరులు చేసిన ఏ కృత్యములు వారికి తెలియచేయము. ఎట్లనగా ప్రభు అయిన యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు, నేను ఇశ్రాయేలుని ఏర్పరచుకున్న నాడు యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడు ఐగుప్తి దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణం చేసిన నేను నీ దేవుడని యెహోవాను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తిలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదంతయు పాలు తేనెలు ప్రవశించు సకల దేశముల ఆభరణమైనదైన దేశములోనికి తోడుకొని పోదని చెప్పిన కాలముననే నేను వాళ్ళకి ప్రమాణం చేసిన. అప్పుడు నేను మీ దేవుడని యెహోవాను, మీలో ప్రతివాడు తనకి ఇష్టమైన ఏ కృత్యములు విడిచిపెట్టవాలని ఐగుప్తుల విగ్రహములు పూజించడం చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకుని ఉండవాలని నేను వారికి ఆజ్ఞాపించిన. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఏ కృత్యములు చేయటం మానలేదు, ఐగుప్తీల విగ్రహములు పూజించడం మానలేదు. గనుక వారు ఐగుప్తీ దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందాం అనుకున్నాను. అంటే ఐగుప్తీలో వీళ్ళు ఉన్నది, అంటే ఐగుప్తీలో వీళ్ళు ఉన్నప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? ఐగుప్తీలు ఏం చేశారో చెప్పండి, ఇశ్రాయేల్ అదే చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళ ఆకారాలకు మొక్కారు, ఇశ్రాయేల్ కూడా ఆకారాలకు మొక్కారు. వాళ్ళ ఐగుప్తీలు ఎలా అయితే ఆకారం ముందు చిందులు విందులు ఏ కృత్యములు అంటే కొన్ని చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ఇబ్బందికరమైన ఆరాధనలు జరిగించారు. అలాంటి ఆరాధనలో కూడా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంట?
ఇశ్రాయేల్ ఆ రోజు డిసైడ్ అయ్యాడట, ఐగుప్తీయులో తొలి సంతానాన్ని తీసేయడమే కాదు, ఐగుప్తీయులతో పాటు ఇశ్రాయేల్లో కూడా తొలి సంతానాన్ని తీసేసి ఐగుప్తీయులో ఎంత విచారం కలగజేస్తాను ఇశ్రాయేల్ సమాజంలో కూడా అంత విచారం కలగ చేయాలనుకున్నాడంట. కానీ ఆగాడంట. ఎందుకు ఆగావు ప్రభు అంటే, నా నామాన్ని వారి మధ్య, అన్యజనుల మధ్య అవమానం ఉండకూడదని నేను మీ దేవుణ్ణని నేను చెప్పుకున్నాను, మీరు నా నేను మీ దేవుణ్ణని మీరు చెప్పుకున్నారు, నేను మీ దేవుణ్ణని నేనే చెప్పుకున్నాను కనుక వీళ్ళ మధ్య నాకు అవమానం రావడం ఇస్తున్నది. పైగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి, మీ పెద్దలకి, మీ పితరులకి మాట ఇచ్చాను కనుక మీకు ఒక రాయితీ ఇస్తున్నాను. బయట భయంకరంగా మరణము తిరుగుతోంది, బయట భయంకరంగా మరణం తిరుగుతుంది. ఆ మరణం తిరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లని తెచ్చుకోవాలి, రక్తాన్ని పూయాలి, అది నిలువు కమ్ముకి అడ్డు కమ్ముకి పూసి లోపలకు పోయి ఆ గొర్రె పిల్ల శరీరాన్ని తినాలి. ఆ లోపల ఒక్క మాటలో చెప్పాలంటే ప్రమాదం జరుగుతున్న టైంలో భోజనం చేయాలి. ఎక్కడో సింక్ అవుతుంది మీకు. ఏం చేయాలి? భోజనం చేయాలంటే ప్రభురాత్రి భోజనానికి మూలాలు ఏంటంటే పస్కా భోజనం. ఏ భోజనం? పస్కా భోజనం. దీని గురించి ఏమని చెప్తున్నాడు ఒకసారి, ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ఏ పెన్ ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 21వ వచనం నుండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 21వ వచనం నుండి చూద్దాం ఒకసారి. కాబట్టి మోసే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించడి, మర్రి ఇస్సోపు కుంచుతో తీసుకొని తర్వాత మీలో ఎవరో ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులు హతము చేయుటకు దేశములో సంచారం చేయొచ్చు. ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా తలుపును దాటిపోవును. మిమ్మల్ని హతము చేయుటకై మీ ఇండ్లలోనికి సంహారకుడిని చేరనీయుకుడి. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకు, ఇక్కడ బాగా నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడిగా ఆచరించవలను. యెహోవా తాను సెలవిచ్చిన మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దాన్ని ఆచరించవలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మీరు అడిగినప్పుడు మీరు ఇది యెహోవా పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాసినప్పుడు ఆయన ఐగుప్తీయులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టునని అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు అలాగు చేసిరి. యెహోవా మోసే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఏం చెప్తున్నాడు? నీ పిల్లలు అడుగుతారు, ఏమని అడుగుతారంటే, డాడీ ఈ పండగ ఏంటి డాడీ అని అడుగుతారు. వాళ్ళు అడుగుతారు నీ పిల్లలు, డాడీ ఈ ఆచారం ఏంటి, మమ్మీ ఈ ఆచారం ఏంటి అని అడుగుతారు. తల్లిగా తండ్రిగా మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు చెప్పాలి, జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలట? హిస్టరీ, చరిత్ర జ్ఞాపకం చేసుకోవాలి. ఏ చరిత్ర జ్ఞాపకం చేసుకోవాలి అని పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాలట. ఏమని చెప్పాలంటే, ఇదిగో వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుడు ఐగుప్తీయులను హతం చేస్తున్నప్పుడు మనల్ని కూడా చంపేయాలనుకున్నాడు రా. మనల్ని కూడా చంపేయాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు చంపలేదంటే, గొర్రె పిల్లని తెచ్చుకుని రక్తాన్ని పూసుకుని ఆ భోజనాన్ని తింటే మనల్ని చంపనన్నాడు. అది మనం చేసాం కనుక మేము బతికాం కనుక ఈరోజు మీరు పుట్టారు. ఆ రోజు కనుక మేము చేయకపోతే మేము ఉండం, మేము లేకపోతే మీరుండరు. ఇది దేవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎప్పటి వరకు డాడీ మమ్మీ అంటే, మీ పిల్లలు 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 అంటే తరతరాలు ఇది జ్ఞాపకం చేసుకుంటారా అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ వరకు జ్ఞాపకం చేసుకోవాలట? తరతరాలు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలట. మళ్ళీ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. బయట మరణం ఉంది, లోపల భోజనం ఉంది. బయట మరణం ఉంది, లోపల భోజనం ఉంది. ఈ రెండు జ్ఞాపకం చేసుకోవడమే పస్కా. నా మాటలు అర్థమవుతున్నాయా? బయట మరణం ఉంది, ఆ మరణం సంభవిస్తున్న టైంలో వీళ్ళ పస్కా బలు పశువుని తెచ్చుకోవాలి. తెచ్చుకుంటారో ఏం చేసుకుంటారో ఒక నిర్దోషమైన పస్కా బలి పశువుని తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్న తర్వాత భోజనాన్ని కూర్చోవాలి. బయట మరణం సంచరిస్తున్నప్పుడు లోపల భోజనం దగ్గర కూర్చోవాలి. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఇదే బాగుండాలి. ఇదే మూలాలు అంటే ఏదైతే తరతరాలు జరిగించమన్నాడో అది ఎన్ని తరాలు జరుగుతూ వచ్చిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తున్నప్పుడు, అంటే
ఆయన సిలువెక్కే టైంలో వరకు కూడా ఏం ఆశ్రయిస్తుంది చెప్పండి? ఇశ్రాయేలు పస్కాను ఆశ్రయిస్తుంది. అందుకే ప్రభు పస్కా బలి పశువుగా మారే ముందు, అంటే ప్రభు సిలువెక్కే ముందు ఆ రోజు జరుగుతున్న పండగ పేరేంటి చెప్పండి? పస్కా. అంటే ఎప్పుడు మోసే, ఎప్పుడు ఇశ్రాయేలు వందల సంవత్సరాల క్రితం నుంచి తరతరాల వరకు ఆచరించండి అంటే ఆచారం ప్రభు వచ్చేంత వరకు ఆచరించారు. ఇది ఆధ్యాత్మిక ఆచారం. ఎప్పుడైతే ఆచరించారో ఆచరించిన టైంలో ఇప్పుడు బాగా వినండి, విచిత్రమైన రికార్డ్స్ లూకా గారు ఒక ప్యాటర్న్ రాసుకొచ్చాడు. ఏం రాస్తున్నాడు ఒకసారి చూద్దాం. లూకా సువార్త. జ్ఞానం ఉన్న వాళ్ళు, వినగలిగిన వారు పసిగట్టండి దాన్ని. ఏం చెప్తున్నాడు చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం, త్వరగా లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచ్చుండి, క్షమించండి 22వ అధ్యాయం మొదటి వచ్చుండి. లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి వచ్చుండి. ఎవరొకటి చదవండి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడరు గనక ఆయనని ఎలాగూ చంపింతుమని ఉపాయం ఎదుగుచుండ్రు. జాగ్రత్తగా వినాలి. ఇందాక మనం పస్కా బలి పశువు కార్యక్రమాన్ని చదువుతున్నప్పుడు, అంటే నిర్గమాకాండం సందర్భం జరుగుతున్నప్పుడు ఏ వాతావరణం అలువుకుంది? మరణం. నా మాట అర్థమవుతలేదు. మరణం. అదే చరిత్రని జ్ఞాపకం చేస్తూ లూకా గారు ఏం రాస్తున్నారు చూడండి. సేమ్ మళ్ళీ ప్రభువుని ఎలా చంపేయాలని మరణపు వార్తలు ఊపందుకున్నాయి. ప్రభువును చంపేస్తారు, అడ్డొచ్చి ప్రభు తాలిక అంటే పేతుని చంపేస్తారు. పేతునే కాదు, యాకోబు కూడా నేను ప్రభు తాలికనంటే యాకోబు శిష్యులందరిని చంపేస్తారు. అంటే చావు కేకలు అంతర్గతంగా ఫామ్ అవుతున్నాయి. ఆ రోజు ఐగుప్తిలో మరణ వార్త ఎలాగైతే కమ్ముకొచ్చిందో ఆ రోజు కూడా, అంటే ప్రభు టైంలో కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారట. అంటే బయట బాగా వినండి, వాళ్ళ మరణ వార్త సంభవిస్తున్నప్పుడు, అంటే చంపే వార్త సంభవిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఏం తెచ్చుకోవాలి చెప్పాలి? గొర్రెపిల్ల తెచ్చుకోవాలి. ఇప్పుడు సేమ్ మీరు చూడండి, వీళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కానీ దేవుడికి మాత్రము సమస్తము తెలుసు. వాళ్ళ చేసే కుయుక్తి పనులు కూడా దేవుడు కొన్నిసార్లు చెప్పండి అనుకూలంగా మలుచుకుంటాడు. ఎలాగ చెప్తున్నా, వాళ్ళు నిజమైన పస్కా గొర్రె పిల్లని పస్కా టైంలో తెచ్చుకోవాలి. కానీ వాళ్ళ అసూయ చేత ఎవరిని ఎదుగుతున్నారు చెప్పండి? ఎవరిని? యేసుక్రీస్తు అని. కానీ ప్రభువునే యేసుక్రీస్తు అని ఎదుగుతున్నాం అనుకుంటున్నారే, కానీ ఇప్పుడు నిజమైన పస్కా బలి పశువుని ఎదుగుతున్నామన్న సంగతి వాళ్ళ బుర్రలకు ఎక్కుతలేదు. అంటే వాళ్ళకి తెలియకుండానే దేన్ని ఎదుగుతున్నారు చెప్పండి? గొర్రెపిల్లని ఎదుగుతున్నారు. గొర్రెపిల్లనట బాగా, ఆ గొర్రెపిల్ల పేరు యేసు. ఆ గొర్రెపిల్లని డబ్బులు ఇచ్చుకున్నారంట. ఎక్కడ? 3వ వచనం చదవండి కిందకి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధ అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. దాని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యం ఇచ్చి, ఇప్పుడు చెప్పండి వాళ్ళకి తెలియకుండా చేస్తున్నది తెలుసా? వాళ్ళు తెలియకుండా చేస్తుంది గొర్రె పిల్లని పట్టుకున్నారు. ఆ గొర్రె పిల్లని ఏం చేస్తున్నారు చెప్పండి? కొన్నారు. నా మాటలు అర్థమవుతుంది. అంటే వీళ్ళకి తెలియకుండానే ఎందులో ఇన్వాల్వ్ అవుతున్నారు తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన పస్కాలోకి అడుగులు వేస్తున్నారు. వాళ్ళు అసూయ చేత వేస్తున్నారా, పగ చేత చేస్తున్నారా, వాళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఏం చేసినా కానీ వాళ్ళు చెయ్యాల్సిందే దైవ చిత్తానుసారంగా గొర్రె పిల్లని ఎతికారు. ఆ రోజు మందలో నిర్దోషమైన గొర్రె పిల్లని ఎతకమని ఆ రోజు ఆ ఇశ్రాయేలుకి చెప్తే, ఈరోజు ప్రజలనే ఈ మందలో నిర్దోషమైన గొర్రె పిల్లని ఎత్తున్నారు. ఆయన పేరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆ గొర్రె పిల్లని డబ్బులు ఇచ్చుకున్నారట. ఎవరి దగ్గర కొన్నారు చెప్పండి? ఇస్కరియోతు యోధా దగ్గర. ఎప్పుడైతే ఆ డబ్బులు ఇచ్చుకున్నారో కొన్న తర్వాత పస్కా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, 13వ వచనం నుండి 13వ వచనం నుండి ఏమంటున్నాడు చూడండి. వారు వెళ్ళి వారికి ఆయన తమతో చెప్పినట్టు పస్కాను సిద్ధపరిచారట. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులు పక్తిని కూర్చుండరి. నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఎన్నడును దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నాను వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని
కృతజ్ఞతాస్తుతులు చేయని జాగ్రత్తగా వినాలి. మనం ఎందుకు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నా మనకు అర్థం కావాలి. కింద చెప్తున్నాడు చూడండి, ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని తీసుకొని మీలో పంచుకోండి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం తాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, నేను త్వరగా ముగిస్తాను ఈ సందర్భం జాగ్రత్తగా వినండి. ఏం చేయడానికి ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంట? ఒకడుందో చెప్పండి. జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పస్కాలోకి వద్దాం. పస్కాని ఎందుకు చేయాలట? తరతరాలు మీ తరాలు పస్కాని ఎందుకు చేయాలి అంటే, ఐగుప్తి నుంచి దేవుడైన నేను మిమ్మల్ని విడిపించానని చెప్పండి, జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆ రోజు ఐగుప్తి నుంచి మిమ్మల్ని విడిపించి మరణదూతకు దొరకకుండా మిమ్మల్ని విడిపించారని మీరు ఆ రోజు ఆ విషయాన్ని ఆ పస్కాలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మీరు ఐగుప్తిని జ్ఞాపకం చేసుకోవద్దు, మీరు ఐగుప్తీలకి జరిగిందే జ్ఞాపకం చేసుకోవద్దు, మరణాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. మరి ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలట చెప్పండి. ఇక ఐగుప్తు అంటే దాన్ని బ్రేక్ చేస్తున్నాడు. ఏదైతే పూర్వకాలపు పస్కా ఉందో దాన్ని బ్రేక్ చేసి కొత్తగా ఫామ్ చేస్తుంది తెలుసా. ఇక అది కాదు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆ రోజు వారిని విడిపించింది నేనే, ఈ రోజు మళ్ళీ విడిపిస్తున్నది నేనే. ఆ రోజు వారిని ఐగుప్తి నుంచి విడిపించాను, ఈ రోజు పాపం నుంచి మిమ్మల్ని విడిపిస్తున్నాను. అంటే విమోచన. ఆ రోజు అక్కడ వాళ్ళకి విమోచన, ఈ రోజు ఎక్కడ మీకు చెప్పండి, మీ పాపం నుండి విమోచన. ఆ రోజు విమోచించిన విమోచకుడిని నేనే, ఈ రోజు విమోచిస్తున్న విమోచకుడిని నేనంటే వాళ్ళైనా మీరైనా ప్రథమంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినంటే చెప్పండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీకు బ్రైట్గా అర్థం కావాలి అంటే ఒక్కసారి యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు దేవుడు కాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా, ఈ మాట నేను కావాలని అంటున్నాను, సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఈ సన్నాసిగాళ్ళందరికీ రెఫరెన్స్ తెలియాలి. ఏమని చెప్తున్నారు చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం నుండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం నుండి. వారు యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారు యావత్తు బాధలో ఆయన బాధించెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించును. ఆయన సన్నిధి దూత వారిని రక్షించును. వారి సన్నిధి దూత వారి నడుతున్నాను. దూత అంటే ఏంటి? వార్తాహరుడు, పోస్ట్ మ్యాను, మీడియేటరు, ఈ కథ పక్కనెట్టండి. టెక్స్ట్లో డెఫినేషన్ దూత అంటే ఎవరు? ఇంకా మీకు అర్థం కావాలంటే నేను అడుగుతున్నాను. అందుకే వీళ్ళకి వానమాల కాదు కదా అని అడుగుతున్నాను. మౌలికమైన అంటే ఈ రెఫరెన్స్ దీనికనే కనీసపు మౌలిక వానమాల కూడా రావేళ్ళకి. నా సన్నిధి దూత వారిని రక్షించును, ప్రేమ చేత తాళము చేత వారిని విమోచించును, పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని. ఈ ఎత్తుకున్న దూత ఎవరు? ఈ మోసిన దూత ఎవరు? ఈ తీసుకొచ్చిన దూత ఎవరు? ఈ విమోచించిన దూత ఎవరు? ఆ దూత విమోచకుడేంటి? ఆ దూత నడుతున్నాను, ఆ దూత ఎత్తుకోవడం ఏంటి? ఇశ్రాయేలు విడిపించింది ఎంతసేపు యెహోవా 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 నడుతున్నాను. అక్కడ యెహోవా అంటే ఎవరు? అక్కడ దూత అంటే ఎవరు? అక్కడ విమోచకుడు అంటే ఎవరు? ఆ ఎత్తుకున్నది ఎవరు? ఇదేమి నడుతున్నాను, ఈ టెక్స్ట్ ఏమి ఆలోచించరు. ఆ ఎత్తుకున్న దూత ఎవరు? ఆ విమోచకుడు ఎవరు? ప్రేమ చేత తాళము చేత భరించింది ఎవరు? మోసే కూడా కాదు. మోసే భరించలేకపోయాడు కనుక బండను ఒక్కసారి కొట్టమని 2 సార్లు కొట్టాడు. దేవుడికి విరుద్ధమైన పని చేసి పరిశుద్ధతను తగ్గించాడు. మోసే కూడా ఇశ్రాయేలుని రైట్గా నడిపించలేకపోయాడు. ఇశ్రాయేలు నడిపించింది ఆకాశం నుంచి మన్నా కురిపించి, వాళ్ళకి దాహం వేస్తే బండను బద్దలు చేసి వాళ్ళకి కావాల్సినంత విస్తారమైన ఆహారము, విస్తారమైన నీళ్లు, ఇంకా మనకి బాగా అర్థం అంటే బట్ట మాయకుండా చెప్పులు అరగకుండా అరణ్యంలో బంతుల్లా నడిపించింది ఎవరో తెలుసా? ఆ దూత. ఏ దూత? ఆ విమోచకుడు. ఏ విమోచకుడు? ఆ రక్షకుడు. ఏ రక్షకుడు? ఆ ప్రేమ చేత ఓపికతున్న ఈ మానవ చరిత్రలో భరించే స్వభావం కలిగిన వాడు ఎవరు? ఆయన పేరే ప్రత్యక్షమైతే నజరేయుడైన యేసు, ప్రత్యక్షం కాకపోతే ఆయన పేరు క్రీస్తు. అంతకుముందు ఆయన పేరు దూత. ఏమని రాస్తున్నాడు చూడండి ఒకసారి. నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నిన్ను త్రోవలో కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నేను రప్పించుటకు
నా దూతను నీకు ముందుగా పంపుతాను నిన్ను రక్షించడానికి. నిన్నంటే ఎవరు ఇక్కడ? ఏకవచనంలో ఇశ్రాయేలు. ఎంటైర్ అంటే ఆ జనాంగాన్ని మొత్తటిని ఇశ్రాయేల్ ఒక వ్యక్తిగా పోలుస్తూ మాట్లాడుతున్నాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించడానికి ఒక దూతను నీకు ముందుగా పంపుతును. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి, ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపొద్దు, మీ అతిక్రమంలో ఆయన పరిహరింపుడు. నా నామం ఆయనకుంది, నా నామం ఆయనకుంది అని అడుగుతున్నాను. ఆయన ఎవరు? ఆ దూత ఎవరు? ఆ దూతకున్న పేరేంటి? యెహోవా 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 అని యెహోవా సాక్షుల్లా ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే ఆయన పేరు కూడా యెహోవాయే. అంటే ఆ దూత పేరు కూడా యెహోవా. ఇంతకీ యెహోవా అని కానీ తగునమ్మా అని తయారైపోయిన బ్యాచ్ అందరూ ముగ్గురు యెహోవా అలా అంటే, నీకు అసలు యెహోవా అంటే తెలుసా? యెహోవా అంటే ఏంటి? ఎబ్రీ శబ్దం ఏంటి అంటున్నాను. ఎబ్రీ అని కూడా కదా, ఇబ్రూ శబ్దం ఏంటి? ఉన్నవాడు, ఆది అంతం లేనివాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, ఏకరీతిగా ఉండేవాడు. ఏకరీతిగా తండ్రి ఉన్నాడు, ఏకరీతిగా కుమారుడు ఉన్నాడు, ఏకరీతిగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ ముగ్గురులో ఈరోజు మన డిసేబుల్స్లో ఆలోచిస్తున్నప్పుడు మన కేంద్ర స్థానం ప్రభువు నిత్యం ఉన్నాడు. ఆయనకి నామం ఉంది, ఈయన తండ్రి నామం ఉంది. అందుకే చూడండి, ఇశ్రాయేలుని 40 ఏళ్ళు భరించింది ఎవరంటే యెహోవా ఒక్కడే కదంటే, తండ్రి ఒక్కడే కాదు. చెప్పండి, కుమారుడు కూడా విమోచించాడు, రక్షించాడు, భరించాడు, వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇదే నిర్గమకాండం 33 అధ్యాయం రండి ఒకసారి. ఇదే నిర్గమకాండం 33 అధ్యాయం 12వ వచనం నుండి. ఇదే నిర్గమకాండం 33 అధ్యాయం 12వ వచనం నుండి. మోసే యెహోవాతో ఇట్లా నేను ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు కానీ ఎవరిని పంపుదనో నాకు తెలియలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియో చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షమును ఎలా కడిగిన ఎడల నీ కటాక్షం ఎడల కలిగినట్లు దయచేసి నీ మార్గం నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగొచ్చు, నా సన్నిధి నీకు తోడుగొచ్చు. ఇక్కడ ఇందాక బాగానండి, నా సన్నిధి నీకు తోడుగొచ్చు. నాకు రాశాడు, నా సన్నిధి దూత మీకు తోడుగొచ్చును. సన్నిధి అన్నా, దూత అన్నా, విమోచకుడన్నా, రక్షకుడన్నా, భరించిన వాడన్నా, నా నామం ఆయనకున్నదని ప్రస్తావన చేయబడుతున్న సందర్భాన్ని ఇవన్నీ ఒక్కరి కోసమే చెప్పండి. ప్రత్యక్షమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రత్యక్షం కాకపోతే చెప్పండి క్రీస్తు. ఆయనకు వచ్చే రాయబడుతుంది చూడండి, ఏమని రాస్తున్నా చూడండి. నా సన్నిధి దూత అంటే నా సన్నిధి నీకు తోడుగొచ్చును. సన్నిధి తోడుగా రావడం అంటే ఏంటండి? గుడారం వెనకాల వస్తుందన్నా? సన్నిధి తోడుగా రావడం అంటే మందసం వస్తుందన్నా అని అడుగుతున్నాను. సన్నిధి తోడుగా మందసం కాదు ఇక్కడ. సన్నిధి అంటే మీరు మూలాలు చూడండి, సన్నిధి అంటే ఒక పర్సన్ ప్రజెన్స్లో ఉండే ఆ పదాలు అక్కడ వాడంటే నా వ్యక్తిత్వం మీతో పాటు ఉంటుంది. ఆయనే దూత. ఇప్పుడు చెప్పండి, శిష్యులకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆ రోజున ఇశ్రాయేలు విడిపించింది నేనే అని జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు విమోచన కలగజేసింది నేనే అని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మరలా లోకం నుండి, పాపం నుండి విమోచిస్తున్నది నేనేనని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? ప్రసాదం అని తీసుకోకూడదు. చెప్పండి, ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? ఏడాది చివరిలో వచ్చే సంవత్సరం మంచి జరుగుతుందని 31st తీసుకోకూడదు. ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం తర్వాత తీసుకోకపోతే బాగోదని తీసుకోకూడదు. పక్కోళ్ళు తీసేసుకుంటున్నారని తీసుకోకూడదు. ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? వారానికి ఒకసారి అలా తీసుకోవాలంట, సుధాకర్ గారు వాళ్ళు చెప్పారని అనకూడదు. అడుగుతున్నాను, ఎందుకు తీసుకోవాలి ప్రభురాత్రి భోజనం? అందరూ తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకోకపోతే బాగోదని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోవాలంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు మీరు నొక్కుతున్నారు సోదరా? ఒక శిష్యుడు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అంత అవసరం అంటే ఎంత అవసరం కాకపోతే అపోస్తులు కంటిన్యూగా ఏం చేశారట చెప్పండి? రొట్టె విరిశారు. కంటిన్యూగా రొట్టె విరుస్తున్నాడు. దాని వెనకాల అర్థం ఏంటి చెప్పండి? ఆయనను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ప్రశ్న, ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నా ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో. ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఒక శిష్యుడి జీవితం నడవదంటే నడవదు. ఎందుకు చెప్పిన?
క్రైస్తవ పిలుపు అంటేనే కష్టాలు, క్రైస్తవ పిలుపు అంటేనే అవమానాలు, క్రైస్తవ పిలుపు అంటేనే మంచి చేస్తేనే కీడెదురు వస్తుంది, క్రైస్తవ పిలుపు అంటేనే ఈ సమాజానికి నచ్చమో గిట్టమో, క్రైస్తవ పిలుపు అంటేనే ప్రారంభపు తరగతి మీకు గుర్తుందో లేదో ఇంటి వారే వ్యతిరేకమైపోతారు, తండ్రే వ్యతిరేకమైపోతాడు, కొడుకు ఒకరికొకరికి అగ్గి పడిపోద్ది, కుటుంబీకులకు పడదు, స్నేహితులకి పడదు, కుటుంబాలు విడిపోతే చివరికి అసలు క్రైస్తవుడు అయిన తర్వాత నాకన్నా ఎక్కువగా ఎవరినే ప్రేమించొద్దని ఆయన అన్నాడు కనుక అస్తమాల ప్రార్థన, అస్తమాల బైబిల్, అస్తమాల సహవాసం అంటే నీతో ఎవరో సరిగ్గా మాట్లాడు, నువ్వు అనేకులకు విరోధం అయిపోతావు. ఇలాంటి టైంలో కష్టము, కన్నీరు, ఇబ్బంది, సమస్య ఎలివేత గురవుతున్నప్పుడు నువ్వు మానసికంగా కృంగిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలి అంటే సూత్రం ఒకే ఒక్కటే, చెప్పండి, ఆయనను జ్ఞాపకం చేసుకో. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? నీకన్నా ఎలివేతకు గురయ్యాడు, నీకన్నా అవమానాలకు గురయ్యాడు, నీకన్నా ఘోరాతి ఘోరంగా సిలువ వేయబడ్డాడు, నీకంతా దారుణాతి దారుణంగా హేళనకు గురయ్యాడు, తల్లికి దూరమయ్యాడు, తండ్రికి దూరమయ్యాడు, సహవాసానికి దూరమయ్యాడు, స్నేహితులకు దూరమయ్యాడు, అన్యాయంగా అమ్మబడ్డాడు. అందరూ చూస్తుండగా నగ్నంగా అర్ధనగ్నంగా ఏలాడదీసి చంపేశారు ఆయనను జ్ఞాపకం చేసుకో. శిలువ మీద ఆయనకి జరిగిన ఘోరాన్ని జ్ఞాపకం చేసుకో. నీ అప్పులు, నీ తిప్పలు, నీ బాధలు, నీ రోగాలు, నీ సమస్యలు నిన్ను ఏది కృంగ చేస్తున్నా ఒకటే చెయ్యి, ఆయనను జ్ఞాపకం చేసుకో. కృంగిపో, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు కృంగిపో. నీకంతా వ్యతిరేకమైపోయినా, నీకు రోగాలు ఇబ్బందులు అయిపోయినా, నువ్వు అప్పుల పాలైపోయినా, ఒంటరి అయిపోయినా ఏం కాదు, ఆయనను జ్ఞాపకం చేసుకో. ఒక్క పౌలుని తీసుకెళ్ళి జైల్లో పడేసినంత ధైర్యంగా నువ్వు ఎట్టా ఉండగలగవయ్యా అని అడిగితే పౌలు అన్నాడు, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాను, బ్రతికితే ఆయన కోసమే బతుకుతాను. చెప్పండి, చనిపోతే ఆయన కోసమే చనిపోతాను. ఇప్పుడు బాగానండి, ఒక సంఘము, ఒక సగటు క్రైస్తవుడు, ఒక శిష్యుడు ఎప్పుడు వాడు స్ట్రాంగ్ ఉండాలి చెప్పినా, ప్రతిసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని చెప్పండి. మనకు అయి జ్ఞాపకం ఉండదు, మనకి ఏం జ్ఞాపకం ఉంటుంది చెప్పినా, ఈరోజు 20 నిమిషాలు ఎక్కువ చెప్పారే, ఇది జ్ఞాపకం. మన జ్ఞాపకాలు ఏంటి చెప్పినా, నీకు పనికిమాలిన విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి. నువ్వెందుకు మానసికంగా కృంగిపోతావు చెప్పినా, నువ్వెందుకు శారీరకంగా కృంగిపోతున్నావు చెప్పినా, ఒక సమస్య వస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నావు చెప్పినా, ఆ సమస్యలు ఆయన జ్ఞాపకం చేసుకో. ఏమైపోతానా అని నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకుంటావు. అన్నిటికన్నా దరిద్రం ఏంటి చెప్పినా, మన కోసం మనమే ఆడడం దరిద్రం. గుర్తుపెట్టుకోండి, నా మీద నేనే జాలిపడడం ఏంటంటే పక్కడు జాలిపడాలి, కానీ నా మీద నేనే జాలిపడిపోయి నాకు ఏదో అయిపోతుందని నా కోసం నేనే ఏడిస్తే ఇంతకన్నా దరిద్రం ఉందా? చరిత్రలో సౌలు ఇలాగే ఏడిచాడు. సౌలు మీద సౌలే జాలిపడ్డాడు. సౌలు చివరికి ఏమాడు? సూసైడ్ చేసుకుని చచ్చాడు. నడుతాను, మన మీద మనం జాలిపడ్డం ఏంటి? మనకేదో అయిపోద్దని మనం ఆలోచించుకోవడం ఏం కాదు. రోమపత్రిక అదే రసరిగా, శ్రమ అయినను, ఖడ్గమైనను, కరువైనను, హింస అయినను, బాధ అయినను, ఏదైనను క్రీస్తుతో నేనుంటే ఏది నన్ను ఏమీ చేయలేదు. ఆయన నుంచి నన్ను ఏది ఎడవాపు చేయను, ఆయనతో నేనుంటే ఏది నన్ను చెప్పండి బాధకు కృంగదీయను. అందుకే ఒక శిష్యుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక జీవితంలో నిండు కొండల ధైర్యంగా ఎన్ని జరిగిపోయినా ఏమైపోయినా బయటోడి ఈ సొసైటీలో బతకడానికి భయపడుతూ చచ్చిపోతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనల్ని ఏది భయపడదు. మనం భయపడేది ఏదైనా ఉందంటే నా ప్రభు సహవాసం తెగిపోద్దేమో అని భయపడాలి తప్ప ఇక దేనికి మనం భయపడడానికి చెప్పండి వీల్లేదు. మోసే అదే కదా కొడుకున్నాడు, ప్రవ్వా నన్ను ఎలా తీసుకెళ్ళమంటా ప్రవ్వా, ఏం చేయమంటా ప్రవ్వా అంటే అప్పుడు అన్నాడు దేవుడు, నా సన్నిధి నీకు తోడొస్తుంది, వెళ్ళిపో. 20 లక్షల మందిని మోసే ధైర్యంగా నడిపించగలడంటే మోసేలో ఉన్న క్యాపబిలిటీ అనుకుంటే సరిపోదు. మోసే వెనక ముందు ఎవరు ఆవరించారు చెప్పండి ఆ దోత, ఆయన పేరు చెప్పండి, క్రీస్తు. 20 లక్షల మందిని నడిపించడానికి ఆయన వెనక ముందు క్రీస్తు ఆవరించాడు కనుక నడిపించగలిగాడు. నడుతున్నాను, నువ్వు 20 లక్షల మంది నడుపుతున్నావు, లింగిలింగ్ మీద ఏదైనా పిల్లలు పెంచుతున్నావు చెప్పు, 2 పిల్లల మీద నీ తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. బోడి చిన్న ఉద్యోగం చేయడానికి ఎన్ని డొక్కు కబుర్లు చెప్తావో, ఒక్క పిల్లోని కానీ తర్వాత వాడిని సాకడానికి నీ అడుగుతున్నా, నీ ఎవ్వరమంతా అడిగి ఖర్చు పెడేస్తున్నావు. సంసారం తినంగా చేయలేక ఏడ్చేస్తావు, ఒక ఉద్యోగం తినంగా చేయలేక ఏడుస్తావు. నడుతున్నాను, ఒక అనారోగ్య సమస్యను ఎదుర్కోలేక ఏడుస్తావు. నడుతున్నాను, నువ్వు అసలు క్రైస్తవుడు ఎట్లా అవుతావు, శిష్యుడు ఎట్లా అవుతావు, అసలు క్రీస్తుని వెంబడిస్తున్నావు ఎట్లా చెప్పుకున్నావు? ఆయనకు అవమానం చెప్పుకో, ఆయనకు అవమానం చెప్పకు. ఎందుకంటే ప్రతి దానికి, చీకటికి, బొద్దింకి, ప్రతి దానికి భయపడిపోయి, ఉరుముకి భయపడిపోయి, పిరుగు భయపడిపోయి, ప్రతి దానికి భయపడిపోయి, వాహనానికి భయపడిపోయి, ఎక్కడ పడితే అక్కడ భయం అని చచ్చిపోయి ఆయన ఫాలోవర్ అని చెప్పుకో. ఆయన ఫాలోవర్స్ ఎలా ఉంటారో చెప్తున్నా, నీతిమంతులు సింహాల్లో ఉంటారు. ఎన్నైనా జరగని చూద్దామంటారు అంతే.
ఎలా వస్తుందా ఆ ధైర్యం అంటే, నేను క్రైస్తుని ప్రాక్టీస్ చేస్తున్నాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను. అందుకే క్రీస్తుని గురించి చెప్తున్నాడు చూడండి. ఆయన ఎందుకు ఒక సగట క్రైస్తవుడు, ఒక శిష్యుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, క్రైస్తవ జీవితం సముద్రపు అలల్లాగా లెగుస్తూ పడుస్తూ లెగుతూ పడుస్తూ, అంటే పడతాది లెగిస్తుంది అంటే ఏదో ఒక బాధ, ఇది పోతే ఇది అంటే ఒకటి పోతే ఒకటి రెడీగా ఉంటాయి మనకి. అలాంటి టైంలో నేను స్ట్రాంగ్గా నిలబడాలి అంటే చెప్పండి, నా ఎనర్జీ ఎవరు చెప్పండి? క్రీస్తు 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 క్రీస్తు. అందుకే వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ ప్రసంగాలు కానీ వాళ్ళు ఏం మాట్లాడినా సెంటర్ పాయింట్లు ఎవరిని పెట్టుకున్నారో తెలుసా? క్రీస్తు. అందుకే చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యూదులు చూసి క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఏంటంటే చూడండి, వాళ్ళు ఏమడుతున్నారు? యూదులేమో జ్ఞానులేమో జ్ఞానాన్ని ఎదుగుతున్నారట, యూదులేమో చూసి క్రియలు అడుగుతున్నారట. కానీ మా ప్రసంగాల్లో మా బ్రతుకుల్లో మాకు కేంద్ర స్థానం అంటే సెంట్రల్ క్రైస్ట్ వర్షిప్ ఏంటో తెలుసా? మేము క్రైస్ట్ని ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారట. ఈరోజు ఆదివారం వర్షిప్లు కదండి, మళ్ళీ చెప్తాను వినండి. ఈరోజు ఆదివారం వర్షిప్లు కదా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఛానల్ సరదాగా ఓపెన్ చేయండి. మీరు సరదాగా ఛానల్ ఓపెన్ చేస్తే మెజారిటీ ప్రసంగాలు ఏంటి చెప్పనా? మారల్ వాల్యూస్ నేర్పించే ప్రసంగాలే. ప్రసంగాల్లో ఎవరు కేంద్ర స్థానం లేరు చెప్పండి. భర్తతో కాపురం ఎలా చేయాలనుకుంటున్నావా? అయితే ఈ ఉదాహరణ విను. ఇదో వర్తమానం. పబ్లిక్లో చెప్పే మెసేజ్ ఏంటి, శిష్యులకి చెప్పే మెసేజ్ ఏంటి, కనీసం అవగాహన లేని వాళ్ళు ఈరోజు సువార్థికులై పులిపేట్ల మీద నిలబడితే క్రైస్ట్ని హైట్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్ట్ని హైట్ చేస్తున్నారు, దాచేస్తున్నారు. వీళ్ళు ప్రసంగంలో కేంద్రీకృతమై ఎవరు ఉండాలి? ప్రసంగం అంతా ఎవరు చుట్టూ తిరగాలి? నీ ల్యాండింగ్ ఎక్కడికి రావాలి? క్రైస్ట్ 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 నడుతున్నారు. క్రీస్తు లేకుండా అపోస్తుల ఒక్క ప్రసంగం చూపించండి, క్రీస్తు లేకుండా ఒక పత్రిక చూపించండి, క్రీస్తు లేకుండా అసలు క్రొత్త నిబంధన, అసలు క్రీస్తు లేకుండా ఏ నేపథ్యం నడవదు. కానీ ఈరోజు ప్రసంగాలు మోరల్ వాల్యూస్ నైతికత గురించి మాట్లాడంటే బయట వాళ్ళు ఎలాగైతే నీతి కథలు చెప్తున్నారో మనోళ్ళు కూడా పులిపేట్ల మీద నిలబడి ఏం చెప్తున్నారు చెప్పండి? నీ నీతి కథలు ఎవరికి కావాలి రయ్యా? నీతి కథలకు చెప్పినంతకాలం సొసైటీ బాగుపడిందా? చెడనొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, నీతి కథలు, పౌరాణిక కథలు, ఏవైతే బేతాల కథలు, ఈ కథలు చెప్తే బాగుపడిందా? నువ్వెందుకు ఆ మోటివేషన్కి వెళ్తున్నావు? ఎగ్జాంపుల్గా చెప్పాలి తప్ప నీ ప్రసంగం అంతా ఎవరు చుట్టూ తిరగాలి చెప్పండి? క్రైస్ట్. నీ మోడల్ క్రైస్ట్ దగ్గరికి ఏ ప్రసంగమైనా ల్యాండ్ అవ్వాలి. మన యూట్యూబ్లో మన ప్రసంగాలు ఏదైనా చూడండి, తమ్ముళ్ళు కానీ మాది కానీ ఏదైనా చూడండి, మన ల్యాండింగ్ తిరిగి ఎక్కడికి వస్తుందో తెలుసా? క్రీస్తుతోనే ముగియాలి. అంతే, ప్రసంగం అలానే ముగియాలి. ఇంకా ఏం చేస్తున్నారు చూడండి వాళ్ళు. అదే అధ్యాయం, అదే 1వ అధ్యాయం 37వ వచనం చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధత, విమోచన ఆయను. ఎవరాయన? విమోచన అయింది ఎవరు? ఆ విమోచన దూత. అతిశయించాల్సింది ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి ఎంటైర్ గాస్పల్లో చెప్పండి క్రీస్తు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు సార్? పౌలు గారు అస్తమాల మీరు ఎవరినండి జ్ఞాపకం చేసుకుంటారంటే పౌలు గారు చెప్పేది చెప్పండి. పత్రిక రాసిన ఆయనే జ్ఞాపకం వస్తాడు, ప్రసంగం చేసిన ఆయనే జ్ఞాపకం వస్తాడు, పాట పాడిన ఆయనే జ్ఞాపకం వస్తాడు. వాళ్ళ జీవితం మొత్తం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పండి? క్రీస్తు 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 క్రీస్తు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి రండి, ఒకసారి 22వ అధ్యాయం క్షమించండి, ఒకసారి చూద్దాం. ఇదే నెక్స్ట్ మరొక పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున మా దేవుడు మా ద్వారా ఏడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పనుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరగని ఆయన మన కోసము పాపముగా. చూడండి, ఎక్కడ మీరు చూడండి క్రైస్ట్ మిస్ అవుతున్నాడా? ఈరోజు మోటివేషన్ ప్రసంగాలు ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు. అన్యులు కూడా ఈరోజు మన ప్రసంగాలు షేర్ చేసుకుంటున్నారంటే నువ్వు క్రైస్ట్ని మిస్ చేసావు కనుక నీ ప్రసంగాలు ఎవరు షేర్ చేసుకుంటున్నారు చెప్పనా? అన్యులు కూడా షేర్ చేసుకుంటున్నారు.
నువ్వు మోటివేట్ చేస్తున్నావు, మారల్ వాల్యూస్ కోసం మాట్లాడుతున్నావు, తప్పేంటో ఒప్పేంటో చెప్తున్నావు, కానీ ఆ తప్పప్పులు కడిగేసేవాడు అక్కడ ఉన్నాడన్న సంగతి నువ్వు హైట్ చేసావు. ఎందుకంటే నువ్వు క్రైస్ట్ని ఎక్స్పోజ్ చేస్తే నిన్ను ఎవరో చూడరనుకుంటున్నావు. అయినా క్రైస్ట్ని ఎక్స్పోజ్ చేస్తే నన్ను అనుకుంటున్నావు లేదో నాకు తెలియదు, కానీ బహుశా ఇలా చెయ్యాలని నీకు తెలియకంటే ఆయన చుట్టూ నా ప్రసంగము, నా బ్రతుకు, నా ఆలోచన తిరగాలని బహుశా ఇప్పటివరకు నీకు ఎవడో చెప్పలేదేమో, బహుశా నువ్వు నేర్చుకోలేదేమో, తెలియదేమో, పసిగట్టలేకపోయావేమో. అందుకే పౌలు గారు కానీ వాళ్ళ శిష్యులు, అంటే ఆది కాలపు శిష్యులు, అపోస్తులు, వారు ఎవరిని ఎక్కువ జ్ఞాపకం చేసుకున్నారు చెప్పండి? క్రీస్తుని, 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 క్రీస్తుని. ఇంకా మీరు చూడండి గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఏంటంటే అది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అగస్టిన్ గారు తెలుసుగా, మీ ఇదిలో అగస్టిన్ గారు కాదు, అగస్టిన్ గారు ఉన్నారుగా. అగస్టిన్ గారు గట్ట క్రైస్తవుడై ఉన్నప్పుడు కూడా, అంటే పూర్తిగా ప్రభువు నమ్మలేనప్పుడు కూడా, అంటే పూర్తిగా దేవుడిని తన జీవితంలోనికి ఆహ్వానించలేని టైంలో కూడా అగస్టిన్ గారు ఏం చేశారు తెలుసా? పాత కాంటాక్ట్లు ఉండేయంట ఆయనకి. పాత కాంటాక్ట్లు అంటే బాగా వ్యభిచారన్నమాట. విడి వ్యభిచారం చేసేవాడు. తర్వాత క్రీస్తుని నమ్ముకున్నాడు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆ దారిన పోతుంటే పాత కాంటాక్ట్లో ఉన్న ఆమె పిలిచిందట, అగస్టిన్ అని. అప్పుడు అన్నాడట, నీకు పరిచయం ఉన్న అగస్టిన్ చచ్చిపోయాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్న అగస్టిన్ మరొకడు పుట్టాడు, నీ అగస్టిన్ ఎప్పుడు పోయాడు, పాతవి గతించను, సమస్తము నూతనంగా ఆయను, నేను క్రీస్తుతో కూడా చెప్పండి సిలువ వేయబడ్డానన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ప్రభువు కొరకు జీవించేలా ఎలా ఉంటారంటే వాళ్ళ ఎమోషన్స్లో, వాళ్ళ టెంప్టేషన్స్లో, వాళ్ళ మనీ విషయంలో, వాళ్ళ టైం విషయంలో, వాళ్ళ యొక్క వర్షిప్ విషయంలో, ఏదైనా మీరు చూడండి, ఫెలోషిప్ ఎక్కడ మీరు తీసుకోండి, వాళ్ళ క్రైస్తుని బట్టే కేంద్రీకృతమై ఉంటారంట, క్రీస్తుని బట్టే కేంద్రీకృతం. అందుకే చూడండి, నేను బ్రతుకుతున్నానంటే ఆయన కోసమే, సిలువ వేయబడ్డానంటే ఆయన కోసమే, మళ్ళీ బతికానంటే చెప్పండి ఆయన కోసమే. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు అంటే మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. ఆయనతో పాటు చచ్చిపోవడానికి. క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు అంటే 2 ఆన్సర్ ఉండాలి. ఆయనతో పాటు మళ్ళీ చెప్పండి తిరిగి లేవడానికి. చచ్చిపోయాను, ఆయనతో పాటు తిరిగి లేచాను, ఒకరోజు శాశ్వతంగా చెప్పండి నిజంగా తిరిగి లేస్తాను. మన జీవితంలో ఎవరిని కేంద్రీకృతమై జ్ఞాపకం చేసుకోవాలంటే క్రీస్తు, క్రీస్తు, క్రీస్తు. త్వర రిఫరెన్స్ చూసి మనం ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసుతో కూడా మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొనిబడిన. ఎక్కడ మీరు చూడండి రెఫరెన్స్ దాటిపోవండి. ఇంకా చూడండి ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రుక్తినిగా చేసుకుని. ఇప్పుడు చెప్పండి, తనను తానే రుక్తినిగా చేసుకున్నాడు. దాని అర్థం ఏంటి చెప్పినా, చివరికి తన దైవత్వాన్ని కూడా 0 చేసుకున్నాడంట. అలాంటి మనసు మనకు కలవంటే వీళ్ళు ఎక్కడ మీరు చూడండి, తగ్గింపులో క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ప్రేమలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, చివరికి పగలో కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పండి? ఎదుటోడి మీద పగ, ప్రతీకారాలు, కోపతాపాలు వస్తే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, మన జీవితం ఎదుటి వాళ్ళతో గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగాలంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అన్యాయంగా మన మీద గొడవలు వచ్చినా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? నీ అప్పుల్లో, నీ తిప్పల్లో, నీ బాధల్లో, రోగాల్లో అన్నిటిలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? క్రీస్తునే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి, త్వరగా ముగిద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధ వాటి మీద మనసు ఉంచుకొనకడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు
ప్రత్యక్షపడదు. పైనున్న వాటి మీద మనసు ఎట్టండి, పైనున్న వాటి మీద మనసు ఎట్టండి అంటే బంగారు రోడ్లు ఉంటాయని కాదు. పైనున్న వాటి మీద మనసు పెట్టండి అంటే నువ్వు కూడా కుర్చీ వేసి కూర్చుంటావని కాదు. పైనున్న వాటి మీద మనసు ఎందుకు పెట్టాలంటే పైన ఎవరున్నారు చెప్పండి. ఆ పైన నువ్వు పైనున్న వాటి మీద ఎందుకు మనసు పెట్టాలంటే అక్కడ బంగారు రోడ్ల కన్నా, సింహాసనం కన్నా, దేవదూతల కన్నా, పరలోకం అనే పదం కన్నా అట్రాక్షన్గా కనబడుతుంది ఎవరో తెలుసా? క్రైస్ట్. అందుకు నేను మనసు పెట్టాలి. అంటే నేను పైనున్న విషయాల మీద మనసు ఎందుకు పెట్టాలంటే నేను నమ్మే ప్రభు ప్రస్తుతానికి చెప్పండి పైన ఉన్నాడు. ఆ పైన ఉన్నవాడు ఒకరోజు కిందికి వస్తాడు. ఆ కిందికి వచ్చిన వాడు ఆయన ఉండులాగా నన్ను కూడా ఆ ప్రత్యక్షతలోనికి చెప్పండి తీసుకెళ్ళిపోతాడు. అంటే నేను దేని కొరకో ఎదురు చూస్తున్నానని ఎవరైనా అన్నప్పుడు నేను దేని కొరకో కాదు, నా ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నానని చెప్పాలి. నీ మనసు ఇక్కడ లేదురా ఎక్కడో ఉందిరా అనగానే నువ్వు చెప్పాలి అవును నా మనసు ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అక్కడ ఎందుకు ఉందిరా అంటే అక్కడ ఆయన ఉన్నాడు, అందుకు నా మనసు అక్కడ ఉంది. ఇప్పుడు చెప్పండి, శిష్యుడు తన ఊపిరి, తన కళను, తన మెలకును ప్రతి దాంట్లో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి? క్రీస్తు క్రీస్తు క్రీస్తు. వాళ్ళ ప్రసంగాల క్రీస్తు, వాళ్ళ పాటల క్రీస్తు, వాళ్ళ నడవడిక క్రీస్తు, వాళ్ళ సహవాసాల క్రీస్తు, వాళ్ళ రొట్టె విరుస్తున్నది క్రీస్తు క్రీస్తు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఇశ్రాయేలు విమోచించిన వాడు మమ్మల్ని కూడా మా పాపాలను విమోచించి మాకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడని ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. దశలోనిక పత్రిక 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం త్వరగా 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. లేదా కిందికి ఉంటుంది చూడండి, చివరి వచనం క్షమించండి, చివరి వచనం చదవండి. అదే 1వ అధ్యాయం చివరి వచనం. 2వ దశలోనిక పత్రిక లేదు మీకు ఉంది కదా, ఆ 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. క్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమున ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైనదై ప్రతి కార్యమును బలముతో సంపూర్ణముతో చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగాను ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. మేలు చేయండి. ఆ మేలు ఎందుకు చేయాలంటే మన ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఇతరులకి చెప్పండి మేలు చేయండి. బలంగా ఉండండి. ఎందుకు బలంగా ఉండాలంటే ప్రభు కృపనిచ్చాడు కాబట్టి ఆయన బట్టి బలంగా ఉండండి. విశ్వాస విషయంలో సంపూర్ణంగా ఉండండి, ఎందుకంటే మన ప్రభు మన వెనకాల ఉన్నాడని సంపూర్ణంగా ఉండండి. మీరు ఇలా ఉండాలని మీ కొరకు నేను క్రీస్తుని బట్టి మిమ్మల్ని బట్టి ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడ చూడండి పౌలు గారి పత్రికలు కానీ అపోస్తుల పత్రికలు కానీ వాళ్ళ కేంద్రీకృతమై ఉన్నది ఎవరి చుట్టూ తిరుగుతున్నారు చెప్పండి? క్రీస్తు చుట్టూ. అందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఒక రిఫరెన్స్ చూసి ముగింపులోకి మనం వెళదాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సత్సర్యుడిగా ప్రత్యక్షమై ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతల కనబడును, రక్షకుడని జనములలో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజోమయుడు. మళ్ళీ అడుగుతున్నాను, ప్రశ్న అడుగుతాను చెప్పండి. అసలు 3వ అధ్యాయం దేనికోసం చెప్తున్నాడండి? సంఘ పెద్దల కోసం. ఎవరి కోసం? సంఘ పెద్దలు. ఇప్పుడు చెప్పండి, సంఘ పెద్దల కోసం చెప్తూ సడన్గా ఎవరి కోసం చెప్తున్నాడు చెప్పండి? క్రీస్తు కోసం. దైవము శరీరంగా ప్రత్యక్షమైంది అంటే ఇప్పుడు చెప్పండి, సంఘం సరిగ్గా ఉండాలన్నా, సంఘ పెద్దలు తిరంగా ఉండాలన్నా వీటన్నిటికీ మూలం ఒక్కటే చెప్పండి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దైవము ప్రత్యక్షమయ్యింది అంటే సంఘ పెద్దల కాంటెక్స్ట్లో కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు చెప్పండి? క్రీస్తునే. అందుకే చూడండి, ఈ అధ్యాయంలో ప్రతి అధ్యాయంలో ఏదో ఒక మూలని ఎవరిని టచ్ చేస్తారు చెప్పనా? క్రీస్తునే జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇలాలోనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ మర్మం గొప్పది. శరీరుగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మయందు నీతిపరుడని తీర్పు పొందాడు, దేవదూతలు కనబడ్డాడు, రక్షకుడని జనాల్లో ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణమై తేజోమయుడు అయిపోయాడు. ఆయనని జ్ఞాపకం చేసుకున్న సంఘ పెద్దలారా మీరు సంఘాన్ని బాగా నడిపిస్తారన్నారట. ఇప్పుడు చెప్పండి, సంఘ పెద్దలు ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి, వర్తమానకులు ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి, కాపర్లు ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి, సంసారులు ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి, వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఆయనే జ్ఞాపకం. ఎవరైనా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఆయన్నే జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నువ్వు రొట్టె విరుస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం రావాలి నీకు? చెప్పాలి.
ప్రభువుని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలన్న జ్ఞాపకం అంటే నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు, మరలా ఒక రోజు వస్తానన్నాడు. అప్పటి వరకు నా జీవితంలో ఏం జరిగినా నాకడి మీద చెయ్యేసి నేను ఏం తిరిగి చూడనని మాటిస్తున్నానని జ్ఞాపకం చేసుకున్న రొట్టె తీసుకోవాలి. కానీ అలా తీసుకోవట్లేదు. ఈ వారం అంతా పాపాలు చేశాను, ఈ వారం కడిగేసుకుంటున్నాను, మళ్ళీ వచ్చే వారం తీసుకుంటాను, మళ్ళీ ఇక్కడ ఎన్నిసార్లు కడుక్కుంటావు? కడుక్కోవడానికి కదా అయ్యి తీసుకునేది. దేనికి చెప్పండి? ప్రభురాత్రి భోజనం మరలా పాపాన్ని కడుక్కోవడానికి నీకు లైసెన్స్ కాదు, ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. నీకు ఆల్రెడీ ఒకసారి కడగబడ్డాయి. ఆ కడగబడిన జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడు. ఇక ప్రతి వారం అది నీకు ట్యాబ్లెట్ కాదు, నీకు లైసెన్స్ కాదు. ప్రతి వారం వచ్చి నేను కడుగుతున్నాను, మా పాపాలు, నీ పాపాల ప్రస్థానం ఇక్కడ వద్దు. ఇక్కడ వస్తున్నది ఒకటే, ఆయనని జ్ఞాపకం చేసుకో, విమోచకుడని జ్ఞాపకం చేసుకో. ఒక శిష్యుడిగా ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రసంగాలన్నీ మోరల్ వాల్యూస్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈరోజు ప్రసంగాలన్నీ పనికిమాల విషయాల చుట్టూ తిరుగుతున్నాయి. అనేకమైన వ్యర్థమైన ఉదాహరణల చుట్టూ తిరుగుతున్నాయి. కొన్ని పదాలు ఉచ్చరించాలి అంటే గుర్తుపెట్టుకోండి. నా క్రైస్తుని ఒకవేళ నేను మరుగు చేస్తానేమో అని కూడా దాచుకోవాలి. కొన్ని పదాలు గుర్తుపెట్టుకో. ప్రసంగికి నిలబడినప్పుడు నేను కనబడుతున్నాను, నా ప్రభువు కనబడుతున్నాడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సన్నాసిగాడు అన్నాడట, భగత్ సింగ్ దేశం కొరకు మీసం తిప్పాడు, నా దేవుని కొరకు, నా క్రీస్తు కొరకు నేను మీసం. నీ సన్నాసి కబుర్లు మానేసి నువ్వు మీసం ప్రభు కోసం తిప్పావా? మీసం తిప్పుతాడు, మీసం. ఎక్కడ మీరు చూడండి, అసలు ఇక క్రీస్తు అర్థం అవ్వలేదండి. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళకి శిష్యరకం తెలియదండి, వీళ్ళకి అర్థం కాదు. భగత్ సింగ్తో నీకు పోలికేంటి? దేశం కోసం బతికినోడికి దేవుని కోసం బతికినోడికి తేడా లేదు. నడుతున్నాను, ఎవడో వాళ్ళు ఊరి కోసం తొడగొట్టాడు, నువ్వు తొడగొట్టు. ఆడు ఊరి కోసం మెడ నరుక్కుంటాడు, నువ్వు నరుక్కో ప్రభు కొరకు. నీ పోలికలు నువ్వు నడుతున్నావు. వీళ్ళ సినిమాలు చూస్తారు కాబట్టి వీళ్ళ ప్రసంగాలు కూడా సినిమాలేనండి. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ సినిమాలు చూస్తారు కాబట్టి వీళ్ళ ప్రసంగాలు కూడా సినిమాలే. వీళ్ళ సినిమా పాటల్లో తోలతూగుతూ ఉంటారు కనుక వీళ్ళ వాకింగ్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా వీళ్ళ సినిమా పాటలేనండి, గుర్తుపెట్టుకో. సినిమా 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 నడుతున్నాను. వీళ్ళకి సినిమా డైలాగులు చెప్తారు తప్ప వీళ్ళకి చెప్పండి కృష్ణ గురించి చెప్పడం రాదండి. అందుకే చెప్తున్నాను, ప్రభువుని జ్ఞాపకం చేసుకో. ప్రభురాత్రి భోజనంలో నాకు జ్ఞాపకం రావాల్సింది, నా జీవితంలో ప్రతిరోజు జ్ఞాపకం రావాల్సింది. చెప్పండి ప్రభు. ఇటీవల కాలంలో ఒక వీడియో చూసాం. ఆయన గారు నడిచి వస్తుంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టారు. పెట్టిన బుద్ధి లేదు, పెట్టించుకున్న ఈయనకైనా చెప్పండి బుద్ధి ఉండాలిగా. నేను సరాసరి వాళ్ళకి ముఖ్యమైన వ్యక్తిగా వీడియో ఫార్వర్డ్ చేశాను, ఏంటిది అని అడిగితే ఆ సహోదరి లేదా ఆ సహోదరుడు ఒక మాట అన్నారు. వాళ్ళ హృదయాల్లో క్రైస్ట్ హీరోగా లేడు కనుకే వాళ్ళు హీరోస్లా ఫీల్ అవుతున్నారు. మై డియర్ బ్రదర్, ఐఎమ్ సారీ అంది. గుర్తుపెట్టుకోండి. మీకేం అర్థమైంది చెప్పండి? మన జీవితంలో కేంద్రీకృతమై హీరోలా క్రీస్తు ఉండలేకపోతున్నాడు కనుకే మనం పువ్వులు ఎంచుకున్నా నడుస్తాం, కాలమే పెట్టుకుంటాం. చెప్పండి, పాస్టర్ గారు ఎవరైతే ఇక్కడ నిలబడ్డారో ఇలా రండి, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోండి అంటున్నాను, నడుతున్నాను. నా లైఫ్లో నేనే హీరో అయిపోయాను. ప్రభు హీరో, ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకుంటున్నారంటే ఐగుప్తీయులు ఆ రోజు ఇశ్రాయేలుని విమోచించాడు. ఈరోజు నా పాపంలో లోకంలో దేవుడు నన్ను విమోచించాడు, నాతో నిబంధన చేసుకున్నాడు. అందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికే చెప్పండి రొట్టె విడుస్తున్నాను. జ్ఞాపకం చేసుకుంటే ఏం మేలు వస్తుందో మీకంటే, జ్ఞాపకం చేసుకుంటే ధైర్యం వస్తుంది. నా కష్టాల కన్నీళ్ళు ఆయన జ్ఞాపకం చేసుకుంటే బతకాలన్న కసి వస్తుంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి విషయాలకైనా ఎదురు నిలబడాలన్నా చెప్పండి ఒక సమాధానం వస్తుంది. అందుకు ఆయన నేను చెప్పండి జ్ఞాపకం చేసుకుని. ఇప్పుడు చెప్పండి, శిష్యరికం అంటే వాక్యం వినాలి, పశ్చాత్తాపడాలి, బాప్టిజం పొందాలి, అపోస్తుల బోధ వింటూ చదవాలి. చెప్పండి, రొట్టె విరుస్తూ ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది శిష్యరికం నడవడిక. ఇంకా ఏమున్నాయి వచ్చే వారం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచిన వాడు. మొత్తం మీద ప్రభుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు పస్కా కన్నా ఎక్కువగా భయపడుతూ ప్రభురాత్రి భోజనంలో మీ చేతులు